అంధత్వాన్ని రూపుమాపి ప్రతి ఒక్కరికి కంటి చూపు అందించాలన్న లక్ష్యంతో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ఐ క్యాంతా ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తుంది. ఈ మేరకు ఈ నెల 5వ తేదీ నుంచి ఇవాల్టి వరకు విజయవంతంగా శిబిరాన్ని కొనసాగించినట్టు ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. శంకర నేత్రాలయ సౌజన్యంతో వెల్దండ, ఆమన్గల్, కల్వకుర్తిలో 17,000 మందికి ఉచిత కంటి పరీక్షలు చేశామన్నారు. 13,000 మందికి ఉచితంగా అద్దాలు అందజేయడంతో పాటు 450 మందికి రూపాయి ఖర్చు లేకుండా కంటి ఆపరేషన్లు చేశామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలోనే సికేఆర్ ఫంక్షన్ హాల్ నందు ఐక్యతా ఫౌండేషన్ మరియు శంకర నేత్రాలయ ఇద్దరు సంయుక్తంగా నిర్వహించిన ఐ క్యాంప్ ఏదైతే ఉందో, ఉచిత కంటి శిబిరం ఏదైతే ఉందో అది ఇవాళ ముగుస్తుంది. ఈ యొక్క 10 రోజుల నుంచి కల్వకుర్తి నగరంలో ఇక్కడ ఒక పండుగల ఈ యొక్క కార్యక్రమం జరిగింది. దాదాపుగా ఒక 7,000 మంది ఈ యొక్క శిబిరాన్ని సందర్శించారు. ఇందులో ఒక 4,000 మందికి 4 నుంచి 5,000 మంది కంటి సంబంధించిన వివిధ పరీక్షలు చేయడం జరిగింది. అందులో 3,000 మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. 153 మందికి ఏదైతే క్యాటరాక్ట్ సర్జరీ ఉందో, కంటి శుక్లాల ఆపరేషన్ ఉందో అది చేయడం జరిగింది ఉచితంగా. మనందరికీ తెలుసు, ప్రైవేట్లో వెళ్ళినట్టయితే ఒక్కొక్క సర్జరీకి 40,000 నుంచి 50,000 రూపాయలు ఒక్క కంటికి తీసుకుంటారు. ఇక్కడ ఈ యొక్క శిబిరంలో శంకర నేత్రాలయ వారి యొక్క సహకారంతో డాక్టర్ అలెక్స్ అండ్ హీస్ టీమ్ ఎవరైతే ఉన్నారో వారు ఫ్రీగా 153 మందికి సర్జరీలు చేయడం జరిగింది. చాలా ఇది ఒక ఐక్యతా ఫౌండేషన్లో ఇది 3వ క్యాంపు. ఈ 3 ఒకటి మొదటగా వెల్దండలో, రెండోది ఆమన్గల్లో, ఇప్పుడు కల్వకుర్తిలో 3 క్యాంపులు కలిపి దాదాపుగా 16 నుంచి 17,000 మంది ఈ యొక్క కంటి శిబిరానికి విచ్చేసినారు. అందులో దాదాపుగా ఒక 12-13,000 మందికి కంటి పరీక్షలు చేసి 8,000 మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది.